అందరికీ నమస్కారం. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు చాలాసార్లు చికెన్ చేపల పులుసు చేయమని అడిగారనమాట. అయితే చికెన్తో చేపల పులుసు ఏంటా అనుకున్నాను, కానీ నా సొంత ఐడియాతో 2-3 రకాల ప్రయోగాలు చేసిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా అద్భుతమైన రుచితో ఉండే ఈ కూర అయితే చేసేసాను. మనం ఎప్పటిలా చేసుకునే చికెన్ కూరలా కాకుండా చాలా ప్రత్యేకమైన రుచితో ఉండే ఈ కూర జొన్న రొట్టెలు, రాగి సంగటి, రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర చేయడం కోసం ముందుగా మనం చేపల కూరకి ఎలాంటి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని 1 స్పూన్ మెంతులు వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మెంతులు బాగా వేగితేనే చేదు లేకుండా మంచి ఫ్లేవర్తో ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, కానీ మనం గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా గ్రైండ్ అయ్యేలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన వీటిని మిక్సీ జార్లో వేసి చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని ఫ్లేవర్ పోకుండా ఉండడం కోసం దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకుని మిగతా ప్రాసెస్ చేసుకుందాం. స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకుని ఇందులో దాదాపు 100 గ్రాముల వరకు నూనె వేసుకోవాలి. ఇది దాదాపు అరకప్పు వరకు ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచిన పేస్టు వేసుకోవాలి. వీటిలో ఉండే పచ్చితనం పోయే వరకు 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపి 2 చక్కగా పండిన టమాటాలని తీసుకొని సగానికి కట్ చేసి తొక్క రాకుండా గుజ్జు మాత్రమే వచ్చేలాగా గ్రేటర్తో తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా గుజ్జు కూడా చక్కగా వేగేలా 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇది ఇలా చక్కగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకున్న కిలో చికెన్ని ఇందులో వేసుకోవాలి. అయితే చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత చికెన్లో ఉండే నీరంతా పోయేలాగా చిల్లులు గిన్నెలో వేసుకుని ఆ తర్వాత ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 5 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు వేయించుకునేసరికి ఇందులో నుండి నీళ్లు ఊరడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఈ నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఆవిరైపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఉడకనివ్వాలి. అయితే అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందులో ఇలా దాదాపు నీరంతా ఆవిరైపోయిన తర్వాత మనం తినే కారానికి తగ్గట్టు మంచి కలర్ ఉండే కారాన్ని 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇలా కారం వేసిన తర్వాత మరోసారి బాగా కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి మరొక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా 2-3 నిమిషాల పాటు ఉడికించేసరికి ఇందులో ఉండే ఈ కాస్త నీరు కూడా ఆవిరైపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరన్నం చేసుకోవడానికి ఏ విధంగా అయితే పాలు తీసుకుంటామో అదే విధంగా కొబ్బరి పాలు తీసుకుని వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను పెద్ద సైజులో ఉండే కొబ్బరికాయని తీసుకుని అరచెక్క మాత్రమే ఇలా పాలు తీసి వేశాను. తర్వాత ఇందులో చిన్న రేగుపండు సైజు అంత చింతపండుని తీసుకుని రసం తీసి వేసుకోవాలి. చింతపండు మరీ ఎక్కువైతే టేస్ట్ బాగుండదు కాబట్టి తక్కువ మాత్రమే వేసుకోవాలి. ఇది చేపల పులుసు లాంటి టేస్ట్తో ఉండే కూర కాబట్టి కొంచెం పులుసులా ఉంటేనే బాగుంటుంది. అందుకే మనకి కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు గ్రేవీకి సరిపడినన్ని వేడి నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ నేను దాదాపు 3 కప్పుల వరకు నీళ్లు వేశాను. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకొని చక్కగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో ఉప్పు, కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 10 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి. 10 నిమిషాల పాటు ఉడికించేసరికి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇలా అయినట్లయితే మన కూర రెడీ అయిపోయినట్లే. అయితే కూరకి ఎక్స్ట్రా టేస్ట్ ఇంకా ఫ్లేవర్ రావడం కోసం చేపల పులుసులో వేసుకున్నట్టుగానే 2 టేబుల్ స్పూన్ల వరకు ఇంట్లో తయారు చేసుకున్న తాజా వెన్నని వేసుకోవాలి. చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని కూరంతా చక్కగా ఉడికిన తర్వాత వేడివేడిగా రాగి ముద్ద, జొన్న రొట్టెలు, అన్నం ఎందులోకైనా సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరని చేపల కూర చేసిన పద్ధతిలో చేశాం, కానీ మరీ చేపల కూర అంత పుల్లగా ఉండకుండా కమ్మగా, కొంచెం పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ప్రత్యేకమైన రుచితో ఉండే ఈ చికెన్ చేపల పులుసు మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.